ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్తో సహా 10 మంది ఆటగాళ్లను కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. షారుఖ్ ఖాన్ బృందం మిచెల్ స్టార్క్ను 24.75 కోట్లకి కొనుగోలు చేసింది. ఈ విధంగా మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మిచెల్ స్టార్క్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ముజిబుర్ రహమాన్, చేతన్ సకారియా, శ్రీకర్ భరత్, షేర్ఫాన్ రూథర్ఫోర్డ్ లాంటి ఆటగాళ్లను చేకూర్చుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2024 కోసం వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసుకున్నట్లయితే మిచెల్ స్టార్క్ 24.75 కోట్లు, ముజిబుర్ రహమాన్ 2 కోట్లు, గుస్ అట్కిన్సన్ 1 కోటి, చేతన్ సకారియా 50 లక్షలు, రమణ్దీప్ సింగ్ 20 లక్షలు, శ్రీకర్ భరత్ 50 లక్షలు, షేర్ఫాన్ రూథర్ఫోర్డ్ 1.5 కోట్లు, అంక్రిష్ రఘువంశీ 20 లక్షలు, మనీష్ పాండే 50 లక్షలు, సాకిబ్ హుస్సేన్ 20 లక్షలు. ఈ ప్లేయర్లనైతే కోల్కతా నైట్ రైడర్స్ వేలంలో కొనుగోలు చేసింది. అయితే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తమ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా నితీష్ రాణా వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నాడు. అంతకుముందు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2023 సీజన్లో ఆడలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీని నితీష్ రాణా చేపట్టాడు. అయితే ఐపీఎల్ 2024లో ఆడబోయే కేకేఆర్ ద బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా నెంబర్ 1 పొజిషన్లో రెహమానుల్లా గుర్బాజ్, నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 నితీష్ రాణా, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 ఆండ్రే రసెల్, నెంబర్ 7 సునీల్ నారాయణ్, నెంబర్ 8 మిచెల్ స్టార్క్, నెంబర్ 9 చేతన్ సకారియా, నెంబర్ 10 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 11 వైభవ్ అరోరా. వచ్చే సీజన్లో కేకేఆర్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండనుంది. మరి ఈ ప్లేయింగ్ 11లో మీకేమైనా చేంజెస్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.